పల్నాడు పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ భూమి సరిహద్దు గొడవ సులభమైన చట్టపరమైన పరిష్కారం ఏమిటి. మన పల్నాడు జిల్లా గ్రామాల్లో ఇది చాలా సాధారణ సమస్య. పొలం దున్నేటప్పుడు లైన్ దాటిందని, గొడవగట్టు మునుకు పెట్టాడని వాదన చిన్న విషయం పెద్ద వివాదంగా మారిపోతుంది. ఇప్పుడు ప్రశ్న, ఇలాంటి పరిస్థితిలో మనం ఏమి చేయాలి? ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఆవేశం కాదు, ఆధారం ముఖ్యం. మీ దగ్గర ఉన్న భూమి రిజిస్ట్రేషన్ పత్రం, పహాణీ, ఆదాంగల్ వాటిని సరిగా సిద్ధం పెట్టుకోండి. తర్వాత మీ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూమి సర్వే కోసం దరఖాస్తు పెట్టండి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నరసరావుపేటలో ఉంది. అక్కడ రెవెన్యూ శాఖ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ భూ రికార్డుల అధికారిక వెబ్సైట్ https://meebhumi.ap.gov.in. అక్కడ మీ సర్వే నంబర్ ద్వారా పహాణీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. సర్వేయర్ అధికారికంగా కొలతలు వేసి ప్రభుత్వ రికార్డు ప్రకారం అసలు సరిహద్దు చూపిస్తారు. ఇది చట్టబద్ధ ఆధారం అవుతుంది. ఇంకా ఎదురు గొడవ ఆగకపోతే నరసరావుపేట సివిల్ కోర్టులో నిరోధక ఆదేశం కోసం వినతి ఇవ్వవచ్చు. కోర్టు తాత్కాలిక రక్షణ ఇస్తుంది. ఎవ్వరూ మీ భూమిలోకి ప్రవేశించలేరు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 100కు కాల్ చేయవచ్చు. భూమి రికార్డు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రజా ఫిర్యాదు వేదిక వెబ్సైట్ https://prajavedika.ap.gov.in. మన దాచేపల్లి మండలంలో ఒక రైతుకి ఇలాగే సమస్య వచ్చింది. పక్కవాడు గట్టు ముందుకు పెట్టాడు. వాళ్లు సర్వేకు దరఖాస్తు పెట్టారు. కొలతలు వేసి అసలు సరిహద్దు నిర్ధారించారు. గొడవ అక్కడితో ముగిసింది. అందుకే గొడవకు వెళ్ళకండి. చట్టపరంగా ముందుకు వెళ్ళండి. పత్రాలు సరిగా ఉంచుకోండి. ప్రభుత్వ సర్వే చేయించుకోండి. మన భూమి, మన హక్కు, మన బాధ్యత. ఇలాంటి ఉపయోగకరమైన చట్ట సమాచారం కోసం పల్నాడు పబ్లిక్ టీవీని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి. మన హక్కులు మన చేతుల్లోనే ఉంచుకుందాం.